హలో ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ యాక్చువల్లీ రెసిపీ ఏం కాదు, అందరికీ తెలిసిందే. కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. మనకి దసరా నుండి దివాళీ టైం వరకు చేతి సేమియా కొన్ని ఊర్లలో చేస్తూ ఉంటారు. గోధుమ పిండితోనే చేస్తారు. అది మేము ఎప్పుడు తెచ్చుకుంటాం అనమాట. మేము సిద్దిపేట నుండి మా పెద్దమ్మ పంపిస్తారు నాకు ఎప్పుడు. మా మమ్మీ ఏమో నాకు ఇస్తుంది. చేతి సేమియాలు ఇలా ఉంటాయి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, లైట్గా ఉప్పు వేసి గట్టిగా తడిపి మిషన్ ఉంటుంది, అందులో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఇలా ఉండలు ఉండలుగా రౌండ్గా వస్తాయి. నాకు ఎంత ఇష్టం తెలుసా, ఇవి చాలా చాలా బాగుంటాయి. వీటిని ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇవి కొన్ని సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి. చేతి సేమియా అని ఉంటుంది. ఇవి గోధుమ పిండితో చేస్తారు, మైదా పిండితో చేయరు. గోధుమ పిండి వేసి చేస్తారనమాట. హెల్దీ. దీంట్లో పాలు అవసరం లేదు, డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇట్లా ఫస్ట్ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న నీళ్ళల్లో సేమియాలను డైరెక్ట్ వేసేయండి. ఎంతమంది తింటారో అన్నీ వేసేసుకోండి. నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కరెక్ట్గా మనకు ఒక 2 నిమిషాలు పడుతుంది అంతే, ఎక్కువ టైం అయితే పట్టదు. ఉడికిపోయాయి. ఎలా తెలుస్తుంది స్వప్న ఉడికిందా లేదా అంటే, జస్ట్ మీరు ఇలా నోట్లో వేసుకోండి, లేకపోతే ఫింగర్తో ఇలా అంటే విరిగిపోతాయండి. మరీ ఎక్కువ మెత్తగా ఉడికినా బాగుండవు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో ఉన్న నీళ్ళు తీసేయాలి. ఇలా జస్ట్ నీళ్ళు తీసేసి ఇందులో వేసేయండి. మరీ కంప్లీట్ డ్రై చేసినా కూడా ఇవి బాగుండవు. ఇప్పుడు వీటికి సరిపడా షుగర్ చూసుకోండి. మీ షుగర్ లెవెల్ని చూసి వేసేసుకోండి. వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేయాలి అంతే. ఎక్కువ నెయ్యి వేసినా కూడా మరి టూ మచ్ ఉన్నా కూడా బాగుండవు. అంతే అంతే, అయిపోయింది. ఇదే చేతి సేమియా. దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసుకొని తినేయడమే. అంత సింపులా అంటే ఇంత సింపుల్, బాగుంటుంది. బౌల్స్ తీసుకుంటా. ఈసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు తెచ్చుకొని ట్రై చేయండి. నా మాట వినండి, అస్సలు వద్దులే పెట్టరు. ఇలా వేసుకొని వేడిగా ఉన్నప్పుడే నూడిల్స్ ఎలా తింటాం సేమ్ అంతే. బా, నా ఫేవరెట్ ఇవి, చాలా బాగుంటాయి. మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకొని ఇలా తయారు చేసుకోండి. ఎక్కడ దొరుకుతాయంటే నాకు కూడా తెలీదు. మా పెద్దమ్మ పంపిస్తారు సిద్దిపేట నుండి. నేను ఎప్పుడు తయారు చేసుకుంటా అంతే. రెసిపీ నచ్చిందా? ట్రై చేయండి. బాయ్.